మీరు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి పోతున్నారు. ఆ గేట్ బయట శవాలను మోసే పాడెలు అమ్ముతున్నారు అనుకోండి. మీరు లోపల పోయేటప్పుడే సార్ ఇగో పాడెలు బుక్ చేసుకొని పోండ్రి, మళ్ళీ ఒక్కసారి మీరు లోపల పోయి బయటికి వచ్చిన తర్వాత మాత్రం రేట్ అసలు తగ్గేది ఉండదు, డిస్కౌంట్ ఉండదు అని అంటే మీకు ఎంత కోపం వస్తుంది? కానీ నిజంగా బీహార్ పాట్నా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇదే పరిస్థితి ఉంది. और पीएमसीएच के बाहर जैसे आप आएंगे तो आपको मिल जाएगा, ये क्या है पता है? सीढ़ी। ये सीढ़ी क्या है? अर्थी ले जाने वाला सीढ़ी है। क्यों? क्योंकि लोग आएंगे तो यहाँ से जिंदा बच के जाएंगे ही नहीं। చూసారు కదా, ఆ హాస్పిటల్ పక్కకే, ఆ గేట్ పక్కకే ఉన్నది ఆ పాడెలు అమ్మే షాపు. ఈ హాస్పిటల్లోనే మీరు చూస్తున్న ఈ హాస్పిటల్లోనే ఒక పేషెంట్కి సర్జరీ చేసి కత్తెర లోపలనే మర్చిపోయి ఇంటికి పంపిస్తే పేషెంట్ డెడ్. ఇంకొక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల, అంటే లేట్ చేయడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. ఇంకొక సంటి పాపకి డబుల్ డోస్ అనస్థీషియా ఇవ్వడం వల్ల డోస్ ఎక్కువైపోయి చనిపోయింది. ఆఖరికి మీరు ఇంకో వీడియో కూడా చూడొచ్చు. అక్కడ సర్జరీ జరుగుతుంది ఆపరేషన్ థియేటర్లో, లైవ్లోనే పైకి రూఫ్ ఊడి కింద పడ్డది. ఈ పరిస్థితి కేవలం బీహార్ పాట్నా గవర్నమెంట్ హాస్పిటలే కాదు, దేశంలో ఉన్న చాలా గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఇదే. అంతెందుకు ఢిల్లీ ఎయిమ్స్ దగ్గర పరిస్థితి ఎట్లుందో కూడా చూడండి మీరు. చూసినారు కదా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అడ్మిషన్ కోసం వచ్చిన పేషెంట్లు, వాళ్ళతో వచ్చిన అటెండర్లు, ప్రతి ఒక్కరు బయటనే వండుకున్నారు రోడ్ల మీద. ఢిల్లీలో చలి ఎట్లుంటుంది తెలుసు కదా, ఇప్పుడు ఈ సీజన్లో దారుణంగా ఉంటుంది. ఆ చలికి మళ్ళీ మీదకి వెళ్ళి స్పెషల్ ఎఫెక్ట్ ఎలుకలు పందికొక్కులు అవన్నీ తిరుగుతున్నాయి. ఆయనతో మీదకి వెళ్ళి అవి కూడా కొరికినాయి అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది ఎవరు చూడాలి. చచ్చిన తర్వాత నరకం పోతే ఆ నరకం ఎట్లుంటుందో జస్ట్ శాంపిల్ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే మాత్రం మన దగ్గర ఉన్న ఇలాంటి ఈ పరిస్థితి కలిగిన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో ఆడికి పోతే మంచి చూపిస్తారు మీకు. ఇంత దారుణమైన పరిస్థితి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇవి ఇట్లా మెయింటైన్ చేస్తేనే ఇక్కడికి రాలేక ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతారు జనాలు, లేదంటే ఆడికి పోకుండా ఈడికే వస్తారు కదా, అందుకే అటు పంపిద్దామని ఇట్లా చేస్తారేమో అనిపిస్తుంది.